హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే మన వీడియోకి పాయింట్స్ ఇచ్చి హైప్ చేయండి, అప్పుడే మరింత మందికి రీచ్ ఉంటుంది. డిఫెండ్లో పార్ట్ 18. అతన్ని టచ్ చేయగానే చిన్న జర్క్ శరీరం అంతా వ్యాపించడంతో బటన్స్ పెట్టేస్తాను అంది వణుకుతున్న స్వరంతో. వెరీ గుడ్ పొట్టి పిచ్చుక. గమ్మత్తైన పెర్ఫ్యూమ్ వాసన ఆమె నాసికని తాకి మరో లోకంలోకి తీసుకెళ్ళిపోవడంతో ఫస్ట్ టైం విరాట్ని అంత దగ్గరగా చూడటంతో కళ్ళను రాసిచ్చేసి ఇహలోకాన్ని మర్చిపోయింది వరేణ్య. సిల్కీ హెయిర్, ఒత్తుగా ఉండే కనుబొమ్మలు, సూదిగా ఉండే ముక్కు, మగతనాన్ని చూపించే మీసకట్టు, దాని కింద బ్రౌనిష్ కలర్ లిప్స్ ఫంక్షన్ అవ్వడం వల్ల మెడలో మెరుస్తున్న గోల్డ్ చైన్ అండ్ బలమైన బైసిప్స్. అప్పటికి బటన్స్ పెట్టడం పూర్తయిపోవడంతో ఒంటిపై స్పృహ లేని వరేణ్య కిందకి ఫ్యాంట్ బటన్ పెట్టడానికి బెల్ట్ని పట్టుకుంది. ఇడియట్. గంభీరంగా వచ్చిన విరాట్ వాయిస్కి ట్రాన్స్ నుండి బయటకు వచ్చి ఏమైందని బిక్కముఖంతో అడిగింది. ఆమె చిన్ పట్టుకుని కిందకి దించిన విరాట్, నేను షర్ట్ బటన్స్ మాత్రమే పెట్టమన్నా అన్నాడు బ్రీటింగ్ టోన్లో. మరుక్షణం తన చెయ్యి ఎక్కడుందో చూసి జరుచుకుంటూ కెవ్వుమనర్చి బయటకు పరిగెత్తింది ఒక్కసారిగా. స్వచ్ఛమైన నవ్వు అతని పెదవులపై రాగానే వాచ్ అడ్జస్ట్ చేసుకుంటూ కిందకు వచ్చాడు విరాట్. నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుని కిందకి వచ్చిన వరేణ్యని, ఆ వెనకే వచ్చిన విరాట్ని చూస్తూ, బావా, ఈ పిల్లని పాలకోవలా తినాలనుకోవట్లేదు కదా అని అనుమానంగా అనుకున్నాడు. షటప్ సంజు, చేంజ్ యువర్ లుక్స్. ఎన్ని రోజులు తప్పించుకుంటావో చూస్తాలే విరాట్ సార్ అని వెక్కిరింతగా అన్నాడు. కడుపులో పంచిచ్చి పక్కకు వెళ్ళగానే పంతులు గారు పిలవడంతో పీటలపై కూర్చున్నారు సంజీవ్, శాండీ. పూజ చేసిన అనంతరం ఇరు కుటుంబ సభ్యులు తాంబూలాలు మార్చుకోవడంతో బాబు, మీరు ఉంగరాలు మార్చుకోండి అన్నారు. టీనేజ్ నుండి ప్రేమించిన తన ప్రేయసి ఏ నిశ్చితార్థంతో తనలో సగభాగంగా మారింది అనిపిస్తుంటే స్వప్న చేతికి రింగు తొడిగి మరోసారి ప్రపోజ్ చేశాడు సంజీవ్. పెద్దగా విజిల్ వేసిన వరేణ్య, అన్నయ్య నువ్వు సూపర్ అని అరిచింది. బిడియంగా ఉంగరం తొడుగుతున్న స్వప్నని ఆపుతూ, మా అన్నకి ఆన్సర్ ఇవ్వవే అంది. వరు, నేను ఇక్కడే ఉంటాను కానీ కమాన్ అని చీడప్ చేసింది పొట్టి పిచ్చుక. ఆమె అల్లరికి తోడు ఫ్యామిలీ మెంబర్స్ జత కుదరడంతో విరాట్ మాత్రం స్వప్నని ఉద్దేశిస్తూ, లవ్ వర్డ్స్లో మాత్రమే కాదురా, లుక్స్లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అన్నాడు. నీరుగారిపోయిన వరేణ్య విరాట్ని తిట్టుకోవడం మొదలు పెడితే ప్రేమనంతా తన కళ్ళల్లో నింపుకుని రింగ్ తొడిగింది స్వప్న. దిస్ ఈజ్ టూ మచ్ విరాట్. ఫ్యామిలీ మెంబర్స్ డైలాగ్ ఇది. లుక్ అంకుల్, లవ్లో డెప్త్ ఏంటో మన పార్ట్నర్కి తెలిస్తే చాలు, నాట్ ద సొసైటీ అంటూ పక్కకు వెళ్ళిపోవడంతో ఓయబ్బో, వీడి పిత్తర మాటలు, ప్రేమలో మునిగి తేలుతున్నట్టు బోడి కబుర్లు చెప్తున్నాడు కాట్రాజ్ అనుకుంది వరేణ్య. ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసిన వరేణ్య లేట్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్తానని చెప్పడంతో బొట్టు పెట్టి గిఫ్ట్ ఇచ్చాక క్యాబ్లో స్టార్ట్ అయింది. హోటల్కి వెళ్ళిన వికాస్ రిసెప్షన్ దగ్గర కామిని నేమ్ చెప్పడంతో 4th ఫ్లోర్ అని చెప్పగానే టైం అడ్జస్ట్ చేసుకుని డోర్ నాక్ చేశాడు. రెడ్ కలర్ మినీ డ్రెస్లో డోర్ ఓపెన్ చేసిన కామినిని చూసి వికాస్ ఫేస్ వికారంగా మారడంతో కమ్ మిస్టర్ వికాస్ అంది కింద పెదవిని కురుక్కుంటూ. పొలైట్గా సోఫాలో కూర్చున్న అతను ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ, మీకు ప్రజెంటేషన్ ఇవ్వడానికి చిన్న మ్యాటర్ రెడీ చేశాను మేడం, ఇఫ్ యూ కెన్ సాటిస్ఫై మా సీఈఓని మీట్ అవ్వండి అన్నాడు. షూర్ మిస్టర్ వికాస్, ఐ నో నీ స్కిల్స్ నన్ను సాటిస్ఫై చేస్తాయని తెలుసు, మీటింగ్ స్టార్ట్ చేద్దామా అంది అదో రకంగా. ఆమె మాటలు చూపులు వంకరగా ఉన్నాయని తెలిసినా కూడా ఇలాంటి వాళ్ళ ముందు
ముందుకు వెళ్ళడం ఆగిపోకూడదని మాట్లాడటం మొదలుపెట్టాడు. 10 నిమిషాల అనంతరం మిస్టర్ వికాస్ హోల్డ్ ఆన్. మాటల వల్ల సాటిస్ఫై అయ్యాను, బట్ చేతుల వల్ల కూడా అవ్వాలిగా అంటూ ల్యాప్టాప్ పక్కన పడేసి వికాస్ ఒడిలో కూర్చుంది కామిని. మ్యామ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నాకు లవర్ ఉందని చెప్పాడు సీరియస్గా. సో వాట్? నాకు కావాల్సింది నువ్వు కాదు, నీ ప్రాజెక్ట్ మాత్రమే అని అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది కామిని. కాసేపటి తర్వాత చెమటలతో ఇంటికొచ్చిన వికాస్ని చూసి ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది వాసవి. డోంట్ టచ్ మీ, చిరాగ్గా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తానని నేరుగా తన రూమ్కి వెళ్ళాడు. చెదిరిన జుట్టు, ఏదోలా కనిపిస్తున్న రూపాన్ని చూస్తూ ఆఫీస్లో ఏమైనా ఇష్యూనా అని అనుకుంటూ సోఫాలో కూర్చుంది. కాసేపటికి బయటకు వచ్చిన అతన్ని చూస్తూ, నాతో చెప్పుకోకూడదా? మీరు ఇలా సైలెంట్గా ఉంటే భయంగా ఉందని చెప్పింది వాసవి. హెవీ వర్క్ వల్ల స్ట్రెస్గా ఉందని చెప్పి అమ్మ భోజనం చేసిందా అని అడిగాడు. చెకప్కి తీసుకెళ్ళి వచ్చాను, డాక్టర్ బాగుందన్నారు, రండి భోజనం వడ్డిస్తానని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది వాసవి. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నాక అతన్ని ఫాలో అవుతుంటే, నువ్వెక్కడికే అన్నాడు అనుమానంగా. మీతో పడుకోవడానికండి. జరిగింది మర్చిపోయావా డార్లింగ్? లస్ట్ ఫీలింగ్స్ ఉంటే డేంజర్, కానీ లవ్ ఉంటే ఏం కాదు, రండని బెడ్పై పడుకొని చేతులు చాచింది. ఇప్పుడు ఆమె కౌగిలి కకావికలంగా ఉన్న మనసుకి అవసరం అనిపిస్తుంటే షర్ట్ విప్పి పక్కన పడేసి ఆమె గుండెలపై సేద తీరాడు. నాకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు, కానీ మనసులో దాచుకుంటే మైండ్ పాడైపోతుందండి, త్వరగా హీల్ చేసుకుంది అండి జుట్టు నిమురుతూ. భయపడాల్సింది ఏం లేదురా, ఐఎమ్ ఓకే అంటూ అదరాలు ఏకం చేశాడు వికాస్. గుండెలపై కనిపిస్తున్న గాయాన్ని చూసి అతన్ని విడిపించుకుంటూ, ఏమైంది ఇక్కడ అంది కంగారు పడుతూ. జరిగింది నీకు చెప్పలేరురా అనుకుని టేబుల్ తగిలింది డార్లింగ్, టెన్స్ అవ్వకని ఆమె గుండె చప్పుడు వింటూ నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు వికాస్. అమ్మా నాన్న ఎలా ఉన్నారో? ఇంకా నా గురించి వెతుకుతున్నారా? ఆ పని మానుకుని వెతకకుండా చనిపోయాను అనుకుని వదిలేస్తే బాగుండును అని భారంగా అనుకుంది వాసవి. ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసిన వరేణ్య లేట్ అవ్వడం వల్ల ఇంటికి వెళ్తానని చెప్పడంతో బొట్టు పెట్టి గిఫ్ట్ ఇచ్చాక క్యాబ్లో స్టార్ట్ అయింది. విరాట్ వస్తానని చెప్పాడుమా, ఒక 10 మినిట్స్ ఆగు అని చెప్పారు వాణిగారు. అప్పుడే సునంద గారి నుండి ఫోన్ రావడంతో కట్ చేస్తూ, నో నీడ్ ఆంటీ, అమ్మ కాల్ చేస్తోంది, సార్ ఎందుకు ఇబ్బంది పడటం అంటూ ఆవిడికి స్టార్ట్ అయ్యామని చెప్పింది. మళ్ళీ సునంద నుండి కాల్ వస్తుంటే కొంచెం భయపడుతూ లిఫ్ట్ చేసి, అమ్మ ఇప్పుడే స్టార్ట్ అయ్యాను, ఒక అవర్లో వచ్చేస్తానని చెప్పింది. ఇంత లేటుగా స్టార్ట్ అవ్వాలెవరు? వెళ్ళిన చోట కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోవడం కాదు, చెప్పిన టైంకి ఇంటికి రావాలి, ఎప్పుడు నేర్చుకుంటాం అని తిట్టడం మొదలుపెట్టారు. అమ్మా, ఒక్క అరగంటలో నీ దగ్గర ఉంటాను, నేను క్యాబ్లో వస్తున్నాను, బాయ్ అని తల్లికి సమాధానం చెప్పలేక విసుగ్గా కాల్ కట్ చేసేసి, అంకుల్ కొంచెం త్వరగా ఇంటికి పోనివ్వండని వాచ్లో టైం చూసుకుంటూ చెప్పింది. ఈ రోడ్డు బ్లాక్ చేసి ఉందమ్మా, వేరే దారి నుండి తీసుకెళ్ళాలి అంటూ స్టీరింగ్ తిప్పాడు డ్రైవర్. వాట్? మార్నింగ్ నేను వచ్చినప్పుడు బాగానే ఉందిగా అంది అనుమానంగా. ఆఫ్టర్నూన్ యాక్సిడెంట్ అయిందమ్మా, అందుకే రూట్ మార్చారని చెప్పి కొంచెం దూరం వెళ్ళాక కారు ఆపాడు. డ్రైవర్ పక్కన ఫ్రంట్ సీట్లో ఒక 20 ఏళ్ల కుర్రాడు కూర్చోవడంతో, నేను బుక్ చేసుకుంటే అతన్ని ఎలా కూర్చోబెడతారని సీరియస్గా అడిగింది. నాకు తెలిసిన వాడమ్మా, వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉందని ఎక్కించుకున్నాను, ఒక్క 10 నిమిషాలమ్మా, నువ్వు వెళ్ళే దారిలోనే ఆ హాస్పిటల్ కూడా ఉందని అమ్మాయి మాటలు చెప్పి క్యాబ్ స్టార్ట్ చేశాడు. వరేణ్యకి చిన్నగా అనుమానం మొదలవడంతో, ఇక్కడ కారు ఆపేయండి అంకుల్ అంది భయాన్ని దాస్తూ. ఇంకా చాలా దూరంలో ఉన్నామమ్మా మనం, అప్పుడే తొందర ఎందుకని ఒకసారిగా స్టీరింగ్ని నిర్మానుష్యమైన ప్రదేశంలోకి తిప్పాడు. ఆమె భయం నిజమవ్వడంతో మరుక్షణం హెల్ప్ మీ అని అరవడం మొదలుపెట్టింది ఏడుపొస్తుంటే.
ఇంతలో సడన్గా క్యాబ్కి అడ్డంగా ఒక బైక్ రావడంతో ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంటూ ప్లీజ్ హెల్ప్ మీ విరాట్ సార్ అని అరిచింది వరేణ్య. ఫ్రంట్ సీట్లో ఉన్న ఇద్దరు విరాట్ని చూసి భయపడుతూ కంగారుగా క్యాబ్ రివర్స్ చేయాలని చూశారు. ఇంతలో విరాట్ కోపంగా బైక్ దిగి వరేణ్య వైపు వచ్చి మిర్రర్ పగలగొట్టడంతో ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని దిగి అతన్ని భయంతో హత్తుకుంది. వరేణ్యం దూరం జరిపి డ్రైవర్ పక్కన ఉన్న కుర్రాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టాడు విరాట్. అతని దెబ్బలకి తాళలేక ఏకదాటిగా ఇద్దరి ఆర్తనాదాలు వినిపిస్తుంటే రక్తంతో కనిపిస్తున్న వాళ్ళని వదిలేసి కారు మొత్తం బ్రేక్ చేసి వరేణ్య దగ్గరికి వచ్చాడు. అతను చేసిన పనికి అప్పటికే గజగజ వణికిపోవడంతో ఇంకా తగ్గని ఆవేశంతో వరేణ్య చెంపపై లాగిపెట్టి కొట్టాడు విరాట్. విరాట్ కొట్టిన ఫోర్స్ని తట్టుకోలేక గింగిరాలు తిరుగుతున్న ఆమెను పట్టుకుని హ్యావ్ యూ గాన్ మ్యాడ్ వరేణ్య అని గంభీరంగా అరిచాడు. చెంపకి చేతిని పట్టుకుని తప్పు చేసిన దానిలా నిలబడటంతో నేను డ్రాప్ చేస్తానని మామ్ చెప్పిందా అన్నాడు సూటిగా చూస్తూ. ఆన్సర్ ఇవ్వు. రెండు షోల్డర్స్ని పిడికిట్లో బిగించి దవడ బిగపట్టి అడిగాడు. ఇట్స్ హర్టింగ్ విరాట్ సార్ అని ఏడుపు వస్తుంటే పెదవులు బిగపడుతూ చెప్పింది వరేణ్య. ఐ సెడ్ టెల్ మీ. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అంది లో వాయిస్తో. షటప్. ఇంకొక మాట మాట్లాడినా చంపేస్తానని అతను తెచ్చిన బ్యాగ్ వరేణ్య ఫేస్పై విసిరి కొట్టాడు కోపంతో. మార్నింగ్ తను వేసుకొచ్చిన చుడీదార్ ఉంది అందులో. తల దించుకున్న ఆమెను చూసి వరేణ్య నడుం పట్టుకుని దగ్గరగా లాక్కుంటూ డర్టీ రాక్స్ ముందుకు వచ్చేటప్పుడు డ్రెస్ సెన్స్ చెక్ చేసుకోవాలన్న సెన్స్ లేదా అన్నాడు నడుముని నలిపేస్తూ. ఎందుకు ఇలా హర్ట్ చేస్తున్నారు విరాట్ సార్? మార్నింగ్ కూడా అంతే. మీ టచ్ చాలా రఫ్గా ఉంది. మచ్చలు పడిపోతున్నాయని వెక్కుతూ చెప్పింది. చిరిగిపోయిన ఆమె దుప్పట్టాను చూస్తూ డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు మరోసారి. ఎక్కడా? బిక్కముఖంతో అడిగింది. ఆమె తలపై మొట్టికాయ వేసిన విరాట్ సిగరెట్ వెలిగిస్తూ దూరంగా వెళ్ళడంతో చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక గుబురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంది వరేణ్య. విరాట్ని చూసి రిలాక్సేషన్గా అనిపిస్తుంటే థ్యాంక్ యూ సార్, మీరు గనక రాకపోయి ఉంటే నేను చచ్చిపోయి ఉండేదాన్ని అంటూ కన్నీళ్లతో చెప్పింది. నువ్వు నా పర్సన్వి, కేర్లెస్గా వదిలేస్తానా అన్నాడు ఆమె కన్నీళ్లు తుడుస్తూ. మా అమ్మకి చెప్పకండి, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తుందని విరాట్ చేతులు పట్టుకుంటూ చెప్పింది భయంతో. బైక్ స్టార్ట్ చేయడంతో సింగిల్ సైడ్ కూర్చుని అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది. మీతో మాట్లాడాలి. భార్య పిలుపుకి పైకి వెళ్తున్నవారు కాస్త మెట్లపై ఆగిపోయారు శేఖర్. వరేణ్యకి మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు వద్దు అంటే మళ్ళీ రాదు. మిమ్మల్ని అడగాలి కాబట్టి చెప్తున్నాను. ఈ విషయంలో నా మాటని వ్యతిరేకించకుండా ఉంటే బాగుంటుందని చెప్పారు దిక్కులు చూస్తూ. నువ్వు సంబంధం చూసావంటే అస్సలు ఒప్పుకోను. ఖచ్చితంగా వాడు కూడా నీలానే అనుమానపక్ష అయి ఉంటాడని కేర్లెస్గా చెప్పారు. మీరు కులకడం తప్పు కాదు, నిలదీస్తే తప్పు కదా. నువ్వు చూసావా సునంద? పోనీ మరొక ఆడదానిని ముట్టుకోవడం చూసావా అని సీరియస్గా ప్రశ్నించారు శేఖర్. తప్పు చేసినవాడు అలానే చెప్తాడు. 2 days బ్యాక్ నర్సు వస్తే అనుమానం పడ్డావు కదా నాపై. నర్సు వస్తే వరేణ్య రాగానే ఎందుకు వెళ్ళిపోయింది? నీలా నోరు జారడం నాకు క్షణకాలం సునంద, కానీ నాకు మా పేరెంట్స్ సంస్కారం ఇచ్చారు. నీకు అది ఎలానో లేదు కదా. మీతో నాకు మాటలేంటి? ఈ సంబంధం విషయంలో జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదని చెప్పారు ఆవిడ. ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు చూసిన సోకాల్డ్ పెళ్లి కొడుకు గురించి ఎంక్వైరీ చేయాలి. 1 year వరకు ఆగితే అప్పుడు ఆలోచించి నా కూతురికి పెళ్లి చేస్తాను. ఈ సంబంధం పోయినా నా కూతురికి వచ్చే నష్టం ఏం లేదని పొగరుగా చెప్పి పైకి వెళ్ళారు శేఖర్. మొగుడిని తిట్టుకునే టైంలోనే వరేణ్య లోపలికి రావడంతో ఏయ్ లోపలికి రావే అన్నారు. డాడీ దగ్గరికి వెళ్ళొస్తాను.
నిన్ను నవమాసాలు మోసుకనింది నేను. డాడీ అంటూ ఆయన దగ్గరికి పోతావు. ఈ పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను. శనిలా దాపురించాడని తిట్టుకుంది. వారు శని ముఖంతో మాటలు వేస్ట్. నీ గురించి చికెన్ పకోడా ఆర్డర్ పెట్టా, పైకి వచ్చే అన్నారు నవ్వుతూ శేఖర్. ఈరోజు ఆదివారం, చికెన్ తింటే సూర్యుడు ఆగ్రహం చూపిస్తాడని అరిచిన ఆవిడ అరుపులు గాలిలో కలిసిపోయాయి. వాట్ నెక్స్ట్?